జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గుడ్ మార్నింగ్ రౌడీ బేబీ. ఏమైంది సూర్య? నేనేదో పరాయివాడిని అయినట్టు నీ పక్కన కూర్చోగానే అలా లేచి నిలబడ్డావు. నేను నీ భర్తనే కదా సూర్య. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది వినిపించుకోవా? ఏంటి అల్లుడు గారు అది? మా అమ్మాయితో పెళ్లి పెట్టుకుని పరాయి ఆడదని చేయి పట్టుకుంటున్నావు. ఎవరు పరాయి వాళ్ళు? మీరవుతారు పరాయి వాళ్ళు. తను నా మనిషి, నా సొంత మనిషి, నా భార్య తను. ఆహా, అంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దాన్ని భార్య అంటే ఊరుకుంటాననుకున్నావా? పెళ్ళి అయినప్పుడు చూసుకుందాం. అంటే మీ ఉద్దేశం పెళ్లి జరగదనా? నేనుండగా మా ఆయనకి రెండో పెళ్లి జరగనివ్వను. మీ ఆయన? అవును, సూర్య ఉండగా మా తమ్ముడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు. ఏంటి అందరూ కొత్తగా మాట్లాడుతున్నారు? నేను క్లియర్గానే మాట్లాడుతున్నాను. మీ మట్టి బుర్రలకి అర్థం కావడం లేదా? మళ్ళీ చెప్తున్నాను, నేనుండగా ఆయనకి మరో పెళ్లి జరగనివ్వను. నేను జరిపిస్తాను. నువ్వు తెగిస్తే నేను తెగించాల్సి వస్తుంది. ఏం చేస్తావు? నలుగురు మనుషుల్ని పెట్టి నీ కూతుర్ని చంపించేస్తాను. అమ్మా, చూసావా? ఇప్పటి వరకు ఆవిడే నా మీద హత్య ప్రయత్నం చేసింది. ఇప్పుడు నన్ను చంపించడానికి మనుషుల్ని పెడతానంటుంది. నువ్వేం భయపడకే. ఇదిగో సూర్య, నీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. అయినా నేనిప్పుడు మీ సోది వినడానికి రాలేదు. అల్లుడు గారు, ఇంకో 24 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. వెళ్ళి రెడీ అయి రండి. పూజా మందిరం దగ్గర నా కూతురు మెళ్ళో తాళి కడుదురుగాని. ఈ పెళ్లి జరగదు అని చెప్తున్నాను కదా. అవునా? ఏంటి అల్లుడు గారు, రెడీ అయి వస్తారా లేక పూజ పుట్టు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.